హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నానికి ఈ మధ్య మేము క్యారేజ్కి పెట్టడం లేదు కదా, స్కూల్లో వద్దంటున్నారని. నాని అయితే ఈరోజు నాకు పెట్టి మా చేపల కూర చేసావు కదా అని అయితే చెప్పాడు. అందుకని వాడి కోసం పెడుతున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈ క్యారీ బ్యాగులు మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. అవి ఇప్పుడు దాకా సీల్ చేయలేదు, అంటే వాళ్ళ క్యారేజ్లు ఈ మధ్య వద్దన్నారు కదా, అందుకని అంతకుముందు పాతవి ఉంటే అవి పంపిస్తాను నేను. ఇప్పుడైతే ఇద్దరికి కొత్తవి పెట్టానండి, చెరో ఒకటి. ఇవైతే నాకు 240 రూపాయలు అయితే పడిందండి, అంటే ఒకటి 120 పడింది అనమాట. అదే మీకు చూపిద్దామని అయితే తీసుకున్నా. ఇలాగ తిన్న అసలు ఓపెన్ కూడా చేయలేదండి. దగ్గర చూడండి ఎంత బాగా వచ్చిందో, పెద్ద సైజు వచ్చింది. నాని వాటర్ బాటిల్ పట్టుకో. ఇదా చూడండి, జిప్ మోడల్ వచ్చింది, బాగుందండి. సరిపోతుంది కదా పిల్లలకి, నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వస్తుందని ఇంకా పెట్టుకున్నానండి. అంటే ఇంకా పాత పడిపోయినాయి కదా అని పెట్టాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అయితే వాడికి ఈరోజు క్యారేజ్కి ఏం పెడుతున్నానో చూపిస్తాను. మొన్న వాళ్ళకి సండే స్కూల్లో ప్రైజ్లు వచ్చాయి కదా, ఆ క్యారేజ్ అయితే తీసాను. అంటే 2 కూరలు ఉన్నప్పుడు ఇది, ఒక కూర ఉన్నప్పుడు 2 బాక్సులు క్యారేజ్ అయితే పెడతాను. ఓకేనా? అన్నం పెడుతున్నాము. ఫ్రెండ్స్, రాత్రి గులివిందలు చేపల కూర ఉండేది కదండి, అదైతే పెట్టేస్తున్నా వాడికి. మామిడికాయ ముక్కలు అంటే ఇష్టం అండి. కూర అయితే పెట్టేశానండి. రాత్రి ఫ్రై చేశాను కదండి, ఫ్రై చేపలు ఒక 2 పీసులు పెడుతున్నాను, ఎందుకంటే రాత్రి వాడు తినలేదు, అందుకని వాడి బాగా వాడికి పెట్టేసా. ఓకేనా? ఈరోజు క్యారేజ్ అయితే మాది ఇదండి. కూర ఏంటంటే మధ్యలో పెట్టాను, అంటే పడిపోకుండా ఉంటుంది అన్నట్టుగా. బ్యాగ్లో పెట్టేస్తాం కాబట్టి పడిపోలేదు. పాప అయితే పెట్టట్లేదండి, ఆమెకు వద్దంట, సార్లు తిడతారంట. వీడైతే ఈరోజు చేపల కూర కదా, తిట్టించుకుంటాను, పెట్టించేసి నేను అట్లా తింటాను మా అని అన్నాడు. అందుకని వాడి కోసం అయితే పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ అలాగే ఒక ప్లేట్ కూడా పెట్టేస్తున్నానండి, అంటే చేపల కూర కదా, పెట్టుకొని తినడానికి బాగుంటుంది అన్నట్లుగా. ఫ్రెండ్స్, పెట్టేశానండి. ఈరోజు మా బాబుకి లంచ్ బాక్స్ అయితే ఇదండి, అన్నం నీళ్ళు ప్లేట్ పెట్టేశాను అనమాట. ఓకేనా? మరి ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.